అదిగో అన్నా వచ్చేసింది జాబులి. ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా. అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టమైపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే. నమస్తే. ఏం పర్లేదు, రారా. సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ, సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదన్నా పనికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది? పెళ్ళంటే మాటలా? నీకు తెలుసు కదా, 50,000 లక్ష రూపాయలు లేదే పెళ్ళి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి. నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే సరే, నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది. ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులు ఉండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్ళికేనమ్మా. సరే, జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తగా పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది. సార్, నమస్తే సార్. టీ సార్. చాయ్ వాలా భాయ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చాయ్ భాయ్. కొత్తగా వచ్చారు సార్? సార్, ఈ ఏరియాలో టీ కొట్టి గణేష్ గారి చాయ్ అంటే చాలా ఫేమస్ సార్. టీ చాలా బాగుంటుంది సార్. ఒకసారి తాగి చూడండి సార్. తాగి చూడండి సార్. సార్, మీకు ఫుడ్ గిడ్డి కావాలని చెప్పండి సార్. ఒక ఫోన్ కొట్టాను సార్, వస్తాను. టీ వచ్చారే. థ్యాంక్ యూ సార్. గణేషు సార్, మాకు పని చేయడానికి ఒక కుర్రోడు కావాలరా. సార్, హైదరాబాద్లో పని లేక చాలా మంది ఉన్నారు సార్.
చెప్పండి, పని ఏంటో చెప్పండి. బాంబ్ బ్లాస్ట్ చేయాలరా. బాంబా? లే చిన్న మర్డర్ చేసి పెట్టాలరా. సార్ అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు సార్, ఎవరు లేరు సార్. చెయ్యాలరా గణేష్. ఇదిగో ఇది తీసుకో. సార్ అప్పుడప్పుడు చేస్తారు సార్. సార్ అది మేము చెయ్యం సార్, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. వీడెక్కడో చూసినట్టుందబ్బా. ఏమో సార్, నాకేమీ ఐడియా రావట్లేదు. ఓకే కొంచెం జూమ్ చేయి. వీడా? జాబిలి జాబిలి, చెప్పు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదామా? ఎందుకు? నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? హా, నాకు కూడా అదే డౌట్, నేనెలా పెళ్లి చేసుకున్నానా అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. అంటే నవ్వకపోతే బాగున్నా? నువ్వు ఎలాగున్నా అందంగానే ఉంటావు. అవునా? జాబిలి, చెప్పు. మరేమో నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, చాలా తెలివైన దానివి. కాబట్టి కాబట్టి శోభనం గదిలో నువ్వే చూసుకోవాలి మరి. నీకసలు బుద్ధే లేదురా. లేరా నా కొడక, అక్కడ చేసేంత చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకుంటావరా? అదే నా కొడక. నడురా నడు. ఎక్కండి నా రూమ్ ఎక్కండి. జాబిలి 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 మర్యాద తప్పుకోండి, లేదంటే కాల్చి పారేస్తా. సాబ్, మా జానీని ఎందుకు తీసుకెళ్తున్నారు సాబ్? అదంతా మీకు చెప్పే అవసరం లేదు, తప్పుకోండి. అదేంటయ్యా అలా అంటారు? మీరు తీసుకెళ్లేదు నా కొడుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. జాబిలి 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 సాబ్, ఈరోజే మా వాడు పెళ్ళైంది సాబ్. ఇంకా జీలకర్ర బెల్లం ఆరనే లేదు, పసుపు బట్టలు విడవనే లేదు. ప్లీజ్ సాబ్, వాడు ఏమైనా తెలియక తప్పు చేసి ఉంటే తిట్టి వదిలేయండి సాబ్. ఈ పసిపిల్ల ముఖం చూసన్నా వదిలేయండి సాబ్. తిట్టి లేక అమ్మాయి ముఖం చూసి వెళ్ళటానికి వాడు చేసిన చిన్న తప్పు కాదు. ఈరోజు సిటీలో 100 మంది అమాయకులు చనిపోవడానికి కారణమైంది నీ కొడుకే. చూడండి, మా దగ్గర దీనికి సాక్ష్యాలున్నాయి. మేము అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీడు మా శత్రువు కాదు. అమాయకంగా ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దేశద్రోహి వీడు. అడ్డొస్తే తొక్కిపారే నా కొడుకుల్ని. జాబిలి 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 ఫుల్ డ్రంకర్. వాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. తాగేం చేస్తాడు? మంచిగా పడుకుంటాడు. అదే కదా వాడు చేసేది.
ఇందులో వింతేముంది? వాడు రోజు తాగితే వెళ్ళి పడుకుంటాడు, కానీ ఈరోజు వాడు తాగింది నేనిచ్చిన మందు. ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు చచ్చుబడి ఉంటాయి. వాడి కళ్ళు వైర్లు కమ్ముంటాయి. వాడి గొంతు తడారిపోయి నరాలు బిగుసుకుపోయి ఉంటాయి. వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఎదురుకుండా వచ్చి వాడు ఊరుకుంటాడా? వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. నగరు శివార్లలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్తో సహా కూలీలందరూ దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులు అంచనా వేశారు. డాడీ, డాడీ రారా, కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ, సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే, సరే. ఈ విషయం మీడియాలకు తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలుసు సార్? సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానిగాడిని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడన్నా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళు మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. చూడు సార్, ఆ జానీ గారిని మాత్రం సిటీ మొత్తం గాలించండి. సరే ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. వాడు మాత్రం బయట తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడ కనపడితే అక్కడ వేసేయండి, అవసరమైతే కాల్చి పారేయండి. అర్థమైందా? యూ కెన్ గో. ఎస్ సార్.
జాతర జరుగుతుంది. జనమంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తను పరామర్శించడానికి ఒంటరిగా ఊళ్ళ కోసం. ఓకే.